మదరా వర్సెస్ ఓబిటో. ఫైట్ కాదు. జస్ట్ ఫైర్ స్టైల్ ఇద్దరిట్లలో ఎవరు బాగా యూజ్ చేశారనేది టాపిక్. ఫైర్ స్టైల్ అంటే 'నరుటో' సీరీస్‌లో మనకు ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు మదరా ఉచిహానే. ఓబిటో పేరు కూడా గుర్తుకొస్తది. ఓబిటో ఫ్యాన్స్ మీరు ఫైర్ కాకండే. కానీ ఇద్దరి ఫైర్ స్టైల్ సేమ్ కాదు. పవర్, యూజింగ్, డేంజర్ లెవెల్ ఇవి డిఫరెన్స్ అయితే ఉంటాయి వీళ్ళిద్దరికి. అందరికి తెలిసిందే. మదరా ఒక ఫైర్ స్టైల్ అనేది ఒక ప్యూర్ డామినెన్స్. సజెస్టివ్, డిస్ట్రాయింగ్ ఫ్లేమ్స్ యూజ్ చేసిందంటే ఒక ఆర్మీని ఈజీగా లేపేయగలుగుతాడు. స్కేల్ అనేది చాలా మ్యాసివ్‌గా ఉంటది. రేంజ్ వైల్డ్‌గా ఉంటది. అదే ఒకవేళ 6 పాత్ ఫార్మ్‌లోకి వెళ్ళినప్పుడు చక్ర, క్వాంటిటీ అలానే కంట్రోల్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్‌కెళ్తాయి. సో, మదరా ఫైర్ స్టైల్ అంటే స్ట్రెంత్, రా పవర్, వాల్యూమ్, డామినెన్స్. అదే ఇప్పుడు ఒబిటో విషయానికొచ్చేస్తే అది నార్మల్ ఫైర్ స్టైల్ అయితే కాదు. తన ఫైర్ రిలీజ్‌లో ఒక స్పెషల్ అయితే ఉంటది. బ్లాస్ట్ వే, వైల్డ్ డాన్స్ అనేది కామితో కంబైన్ చేసి జుట్సు అయితే యూజ్ చేస్తాడు. అదొక స్పిన్నింగ్ ఫైర్ వాల్యూమ్‌లో అయితే ఉంటది. ఫైర్ మాత్రమే కాదు స్పేస్ డిస్టార్ట్ అయ్యి ఎనిమీని ఎస్కేప్ అవ్వనీయకుండా అయితే చేస్తది. ఒకవేళ దాన్ని స్టాప్ చేయాలంటే మాసివ్ వాటర్ రిలీజ్ అయితే కావాలి. చాలా కావాలి. సో, ఇప్పుడు ఒబిటో ఒక ఫైర్ స్టైల్ స్ట్రెంత్ అంటే కామియో ప్లస్ అన్‌ప్రెడిక్టబుల్ ఎబిలిటీ అలానే ట్రాప్ ఎఫెక్ట్. సో, వీళ్ళిద్దరి ఫైర్ స్టైల్‌లో డిఫరెన్స్ ఏంది? మదరా ఫైర్ స్టైల్ వచ్చేసి మొత్తం బ్యాటిల్‌ని కవర్ చేస్తది. ఓబిటో ఫైర్ స్టైల్ వచ్చేసి ఆపోనెంట్‌ని లాక్ చేస్తది. సో, ఫైర్ స్టైల్ పవర్‌లో మదరా హెడ్ కానీ యూనిక్ డ్యామేజ్‌లో మాత్రం ఓబిటో ఒక ఫైర్ స్టైల్ స్కేల్ అనేది వేరే లెవెల్‌లో ఉంటది. జనరల్‌గా ఫైట్‌లో మదరా డామినేట్ చేస్తాడు. కానీ ఫైర్ స్టైల్ వర్సెస్ ఫైర్ స్టైల్ క్లాష్ అయినప్పుడు ఎనిమీకి అది చాలా డెడ్లీయెస్ట్‌గా అనిపిస్తది. సో, మదరా కింగ్ ఆఫ్ రా పవర్ స్టైల్, ఓబిటో మాస్టర్ ఆఫ్ డెడ్లీ ఫైర్ ట్రాప్స్. వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఎవరు గ్రేట్ అనేది మీరే చెప్పండి నా కామెంట్ సెక్షన్‌లో.